ఇరాన్ సుప్రీం కమాండర్ మొజ్దాబా ఖమేనీ ఎక్కడా? ఆయన అసలు బ్రతికే ఉన్నారా? ఈ ప్రశ్నలు ఎందుకంటే గత 40 రోజులలో ఎప్పుడూ ఆయన ఇరాన్లో కనిపించింది లేదు. పైగా అమెరికా, ఇజ్రాయెల్ రెండూ కూడా అసలు మొజ్దాబా బతికే అవకాశాలు చాలా తక్కువంటూ చెప్తున్నాయి. మరోవైపు ఆయన తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుంటున్నారని కూడా ఇరాన్ మీడియా ప్రకటిస్తోంది. ఇంతకీ ఇందులో ఏది నిజం? మొజ్దాబా బతికే ఉన్నాడా? బతికి ఉన్నా ముఖమంతా చీలిపోయిన స్థితిలో ట్రీట్మెంట్ జరుగుతుందా? అసలు మొజ్దాబా ఇరాన్లో కాదు, రష్యాలో ఉన్నాడా? పుతిన్ సీక్రెట్ గా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారా? ఇరాన్ టాప్ సుప్రీం కమాండర్ అయతొల్లా ఖమేనీని చంపేసిన తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ సందర్భంలోనే అసలు కొత్త కమాండర్ మొజ్దాబా బతికి ఉన్నాడో లేడో కూడా తెలియదంటూ చెప్పారు. అయితే ఈ మధ్యలోనే 40 రోజులు గడిచిపోయాయి. మధ్యలో మొజ్దాబా సురక్షితంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. కానీ సీజ్ ఫైర్ ప్రకటనకి ముందు మళ్లీ తెరపైకి ఆయన చికిత్స గురించి, ఆరోగ్య స్థితి గురించి సమాచారం గుప్పుమంటోంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీ క్రమంగా కోలుకుంటున్నారంటూ రైటర్స్ ఓ స్టోరీ పబ్లిష్ చేసింది. ఈ దాడిలోనే మొజ్దాబా ముఖం వికృతంగా చీలిపోయిందని, కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు ఇరాన్ టాప్ అఫీషియల్స్ చెప్పినట్లుగా రైటర్స్ స్టోరీలో ఉండగా, ఇజ్రాయెల్ టైమ్స్ స్టోరీ కూడా ఇదే రీతిలో సాగింది. యుద్ధం ప్రారంభమైన రోజునే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా దాడుల్లో మరణించగా, ఆ దాడిలోనే మొజ్దాబా సైతం గాయపడ్డారని, అసలు కదల్లేని స్థితిలో ఉన్నట్లు ఈ స్టోరీల సమాచారం. అయితే మొజ్దాబా ప్రస్తుతం చురుగ్గానే నిర్ణయాలను తీసుకుంటున్నట్లు ఆడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఉన్నతాధికారులతో సమావేశాల్లో పాల్గొంటున్నారని చెబుతున్నారు. మార్చి 8న ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా నియమితులైన తరువాత మొజ్దాబాకి సంబంధించి ఏ ఫోటో, వీడియో లేదా ఆడియో రికార్డింగ్ బయటకు రాలేదు. దీంతో ఖమేనీ ఆచూకీ, ఆరోగ్య పరిస్థితి, పాలనా సామర్థ్యం అనేది ఇప్పటికీ ఇరాన్ వాసులకు ఓ సీక్రెట్ గా ఉంది. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మొజ్దాబా గురించిన సమాచారం ఇరాన్ కావాలనే దాచిపెడుతూ ఉండొచ్చు. పగబట్టి మరి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ టాప్ లీడర్లను చంపేస్తున్న నేపథ్యంలో మొజ్దాబా సేఫ్ గా ఉండాలంటే ఇదే సరైన దారి అని ఇక్కడి నాయకత్వం భావిస్తుండొచ్చు. ఇక అన్నిటికంటే ఎక్కువ సర్క్యులేట్ అవుతున్న సమాచారం అసలు మొజ్దాబా ఇరాన్లోనే లేడని, ఆయన్ని రష్యాకి తరలించారని చెబుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంలోనే ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతోందని చెప్పడం ఈ స్టోరీలకి పరాకాష్ట. కువైట్ న్యూస్ పేపర్ అల్ జరీదా కథనం ప్రకారం రష్యా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో మొజ్దాబా ఖమేనీని మాస్కోకి తరలించారట. ఇది మార్చి 12న జరగ్గా అక్కడే ఓ సర్జరీ జరిగిందని, అది విజయవంతమైందని అల్ జరీదా పేపర్ పబ్లిష్ చేసింది. ఇరాన్ టాప్ లీడర్లే ఈ విషయాన్ని తమతో పంచుకున్నట్లుగా ఈ పేపర్ చెబుతోంది. అంతేకాదు, ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కి ఫోన్ చేసి మరీ ఈ వైద్య సహాయం అందించినట్లు రాసుకొచ్చింది. యూకే బేస్డ్ న్యూస్ డైలీ ది సన్ కూడా మొజ్దాబా ఖమేనీ చాలా సీరియస్ గా గాయపడ్డారని, కోమాలో ఉన్నాడని కథనం ప్రచురించింది. అంతేకాకుండా పొట్ట, లివర్ భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయంటూ రాయగా, సినా యూనివర్సిటీ హాస్పిటల్లోని ఓ క్లోజ్డ్ ఐసీయూ ట్రామా వార్డులో చికిత్స జరుగుతున్నట్లు ది సన్ డైలీ చెప్పింది. అయితే CNN రిపోర్ట్లో మాత్రం మొజ్దాబా ఖమేనీ కాలి ఎముక మాత్రమే విరిగిందని, స్వల్ప గాయాలతో దాడి నుంచి తప్పించుకున్నట్లు ప్రకటించింది. ఇవన్నీ కూడా మార్చి 15లోపు వచ్చిన ఊహాగానాలు కాగా, తిరిగి మొజ్దాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై రకరకాల కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి.